హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ కాలుష్య సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపారు. ఈ పథకం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి ఫలితాలను బట్టి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు ఏటా 10 కోట్ల ఆదాయం వస్తుండగా ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఒప్పందం పంపాలని కోరింది. దాన్ని పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 491.45 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖ కోరింది. రద్దీ వేళల్లో ట్రిప్పులు పెంచాలని, స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులపై రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం నడుచుకుంటామని బదులిచ్చింది. ప్రస్తుతం నగరంలో 80 నుంచి 88 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడుస్తుండగా రోజుకు సుమారు 40,000 మంది ప్రయాణిస్తున్నారు. సమయపాలన లోపించడం, ట్రిప్పుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆదరణ తగ్గింది. ఉచిత ప్రయాణ పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను మూల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంఎంటీఎస్ రైల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం, వివరాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రయాణికులు కావచ్చు, వాహనాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఎక్కడికి ట్రాఫిక్ జామ్ అవుతూ ఆఫీస్ నుంచి కావచ్చు, తర్వాత గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అదే క్రమంలో కాలుష్యం ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తీసుకున్న నిర్ణయం ఎందుకంటే అందరికీ మహిళలు పురుషులు ఉచిత ప్రయాణం అని నిర్ణయం తీసుకోవడం దీంట్లో ముఖ్యంగా మరి తెలంగాణ మహిళలకు కల్పించిన ఇక రోడ్లపై ఒకవైపు మధ్యలో తెలంగాణ రాష్ట్ర జూన్ 2 నిర్ణయం మరి దీన్ని ప్రారంభించాలని సంవత్సరానికి క్రమంలో దీనికి సంబంధించి 10 కోట్లు అదనపు బాధ్యత కూడా ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది. ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణం ద్వారా ట్రాఫిక్ నివారించాలని ఉంటుంది. అదే క్రమంలో కాలుష్యం కూడా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.